అదొక మహిమాన్విత క్షేత్రం. ఆ క్షేత్రం పేరు చెబితే భక్తుల మనసులో ఆంజనేయ స్వామి మెదులుతారు, కళ్ళెదుటే ప్రత్యక్షమవుతారు. తలచిన భక్తులకు అభయ ప్రదానం చేసి అంజనీపుత్రుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ప్రగాఢ విశ్వాసం. కోరిన కోరిక నెరవేరుతుంది. భజేహం అని స్మరిస్తే చాలు, కష్టాలన్నీ దూరమై సుఖశాంతులు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలం కసాపురంలో భక్తుల కొంగు బంగారంగా విరాజులుతున్న ఆంజనేయ స్వామి వారి దివ్యక్షేత్రం నిత్యం భక్తుల సందర్శనతో కళకళ్లాడుతోంది. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది మంది భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న క్షేత్రం శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న హనుమంతుని ఆలయాలన్నింటిలోకి పెద్దది. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం వెలిసిందే. ఇక్కడ ఆంజనేయుడు నెట్టికంటి ఆంజనేయ స్వామిగా కొలువుతీరాడు. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం అంటూ నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించేటువంటి క్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం. విజయనగర సామ్రాజ్య కాలంలో రాయలవారి ప్రతినిధిగా వ్యాసరాయలు ప్రతిష్ఠించినటువంటి నెట్టికంటి ఆంజనేయ స్వామికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఎంతోమంది మహిమాన్వితుల ఇక్కడ కొలువైనటువంటి నిలయం, ఎన్నో మహిమలకు నిలమైనటువంటి క్షేత్రం. భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై వారికి అభయమిస్తున్నటువంటి నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ విశిష్టతలేంటి, ఆలయ ప్రాముఖ్యత ఏంటి, ఆలయ చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ నెట్టికంటి అంటే నేరుగా చూసే కన్ను అని అర్థం. ఇక్కడ స్వామివారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. అందువల్ల మనం కుడి కన్నును మాత్రం చూడగలం. అది స్వామివారు నేరుగా చూస్తున్నట్టు ఉండడం వల్ల స్వామి తమనే చూస్తున్నట్టు ప్రతి భక్తుడికి అనిపిస్తుంది. అందుకే ఇక్కడ స్వామివారిని నెట్టికంటి ఆంజనేయ స్వామి అని అంటారు. అలాగే కసాపురం అనే గ్రామంలో క్షేత్రం ఉండడం వల్ల కసాపురం ఆంజనేయ స్వామిగా ప్రాచుర్యం పొందింది. పూర్వం ఇక్కడ నెట్టికల్లు అనే గ్రామం ఉండడం వల్ల అది కాలక్రమంలో నెట్టికంటి ఆంజనేయ స్వామిగా నానుడిలోకి వచ్చింది. ఈ ఆలయము కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం, గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లా. క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో వ్యాసరాయ ప్రతిష్ఠితమైనది. కృష్ణదేవరాయల గురువు వ్యాసరాయల వారు. కృష్ణదేవరాయల వారికి ఒక గండం ఉందని చెప్పని గురువు గారు చెప్పినంత మాత్రాన అప్పుడు ఆయన కొన్ని గడియలు రాజ్యపాలన గావించవలనని చెప్పని వ్యాసరాయల వారు ఈ దక్షిణాది దేశ పర్యటన చేస్తూ ఇక్కడికి వచ్చిన చిప్పగిరిని, పూర్వం శిల్పగిరి ఉంది ఇక్కడ దగ్గరలో, అక్కడ రాత్రి ఆయన బస చేశారు. ఆ రాత్రి స్వప్నంలో ఆ ఆంజనేయ స్వామి వారు స్వప్నంలో కనపడి, నేను కొన్ని క్రోసుల దూరంలో నెట్టికల్లు అనే గ్రామంలో ఉన్నాను, నేను ఇక్కడ భూగర్భంలో ఉన్నాను, నేను నన్ను వచ్చి తిరిగి ప్రతిష్ఠించమని చెప్పని స్వామి అంతర్ధానమయ్యారు. ఆయన లేచిన తర్వాత దానికి నిదర్శనంగా ఇక్కడ ఎల్లు వేపపుల్ల చిగురుస్తుందని చెప్పారు స్వామివారు. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఈ భూగర్భంలో స్వామివారిని తీసి తిరిగి ప్రతిష్ఠించి ఇక్కడ ఉండే కొన్ని వర్గాల బ్రాహ్మణ వాళ్ళందరికీ ఇచ్చేసి తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అసలు ఈ క్షేత్రం ఎలా ఆవిర్భవించింది అంటే విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీస్తు శకం 1521లో శ్రీ వ్యాసరాయల వారు తుంగభద్ర నదీ తీరంలో ధ్యానం చేసేవారు. ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయిపై ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవారు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజ రూపం ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఇది గమనించిన వ్యాసరాయలు హనుమంతుని శక్తిని వేరే చోటికి వెళ్లనీయకుండా స్వామివారి 12 నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి అందులో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజ రూపాన్ని చిత్రించారని చెబుతారు. దీంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారని పురాణం.
ఈ పుణ్యక్షేత్రంలో భూత ప్రేత గ్రహ పీడలు ఉన్నవారు పరిహారం కోసం స్వామి వద్దకు వస్తూ ఉంటారు. ఇక్కడే ఒక వారం రోజుల పాటు ఉండి పూజలు స్వామి స్మరిస్తే అలాంటివన్నీ దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతం నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఎన్నో వేల కుటుంబాలు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిని ఇంటి దైవంగా కొలుస్తుంటారు. కసాపురం దేవస్థానం అనేది ప్రముఖ పుణ్యక్షేత్రం. చాలామంది రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగము భక్తుల సౌకర్యాల విషయంలో గత 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సౌకర్యాలే ఉన్నాయి, కానీ కొత్తగా ఏం చేసింది లేదు. నేను ఇంటున్న 15 సంవత్సరాల నుంచి మాస్టర్ ప్లాన్ అంటున్నారు, కానీ ఎక్కడ మాస్టర్ ప్లాన్ లేదు. ఇంత పెద్ద ఎత్తున భక్తుల సంఖ్య పెరుగుతున్న పరిణామ క్రమంలో వీళ్ళు భక్తుల యొక్క మౌలిక సదుపాయాల విషయంలో టాయిలెట్స్ కానీ లేకుంటే షెల్టర్ కానీ కల్పించే విషయంలో తప్పకుండా వీళ్ళు విఫలమైనారు. వచ్చిన ప్రతి అధికారి కూడా ఏదో చేయాలని చూస్తారు తప్ప ఏంది చేసింది లేదని చెప్పి భక్తుల పక్షాన్ని నేను వీరిని డిమాండ్ చేస్తాను. ఇప్పుడు శనివారం పూట పెద్ద ఎత్తున వేల సంఖ్యలో రోడ్ల మీద కూడా పడుకునే పరిస్థితి. కనీసం మహిళలకి టాయిలెట్స్ కూడా లేవు. అంటే గతంలో ఎన్ని అయితే టాయిలెట్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి, మరి కనీసం మహిళలకి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి, మహిళలు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి ప్రధానంగా మౌలిక వసతులు, కనీసం టాయిలెట్స్, షెల్టరు, వాటర్ అనే దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చాలామంది భక్తులు చెప్పుకోలేక ఏమి చేయలేక ఆ ఇబ్బందుల్లోనే దేవుని దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎంతో విశిష్ట చరిత్రను సంతరించుకున్న కసాపురం ఆంజనేయ స్వామి ఆలయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడి మౌలిక సదుపాయాలు లేకపోవడం బాధాకరమని సందర్శనకు వచ్చే భక్తులు పెదవి విరుస్తున్నారు. ఆలయం అభివృద్ధి, భక్తుల సౌకర్యాల లేమిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. భూత ప్రేత పిశాచాల పీడలతో పాటు సైకాలజికల్ సమస్యలను తీరుస్తూ భక్తుల కోరికలు నెరవేర్చినటువంటి ఆంజనేయుడు అన్ని విధాల అభయమిస్తాడని ఇక్కడే నమ్మకం. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున జనం తరలి వస్తుంటారు. ముఖ్యంగా శని, మంగళవారాలలో స్వామివారి దర్శనానికి వేల మంది ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. శ్రావణ మాసం, కార్తీక, మాఘమాసం వంటి ప్రత్యేక మాసాలలో నిత్యం ప్రత్యేక పూజలతో పాటు వేల మంది స్వామివారి దర్శనానికి కొలువై ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. కసాపురం ఆలయ అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగడం లేదన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున నెలకొన్నాయి. కసాపురం మాస్టర్ ప్లాన్ను అమలు చేసి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తి స్థాయిలో భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్, HMTV, కసాపురం.